హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, కనిపిస్తున్నాయి కదా పాలు. ఇవి జున్ను పాలు అండి. మాకు రోజు తీసుకొచ్చిన ఆవిడ దగ్గర పాలు అయితే ఈనిందంట. పాలు తెచ్చి ఇచ్చిందన్నమాట. హాఫ్ లీటర్ తీసుకున్నాను అనమాట. నేను లీటర్ తెమ్మంటే ఆవిడ హాఫ్ లీటర్ తెచ్చిందండి. ఇప్పుడైతే జున్ను ఎలా ప్రిపేర్ చేయాలన్నది మీకు చెప్తానండి. మొత్తం జున్ను పాలని ఇవ్వండి వేసుకున్న టైపేల్లో హాఫ్ లీటరు జున్ను పాలకి హాఫ్ లీటరు మామూలు పాలు పడతాయండి. విశాఖ డైరీ మిల్క్ వేసుకుంటున్నానండి నేను. మొత్తం పాలు వేసుకుందామండి. మొత్తం జున్ను పాలు మామూలు పాలు కలిపిస్తానండి. ఆ లీటర్ పాలకినండి బెల్లం అయితే పావు కేజీ తీసుకున్నానండి. పంచదార కప్పుతో కప్పుడు తీసుకున్నాను. మిరియాలు యాలక్కాయలండి. మిరియాలు యాలక్కాయలని మెత్తన పొడిలా చేసుకోండి. బెల్లాన్ని తురిమేసుకోండి. బెల్లం చూసారా, ఇలా తురుముకోవాలండి. ఇప్పుడు తురుముకుని బెల్లాన్ని పాలల్లో వేసుకుందాం. మొత్తం బెల్లాన్ని వేసుకోవాలండి. మిరియాలు ఇలాచి పౌడర్ అండి. బెల్లం కొంచెం ఎక్కువే ఉందండి. నేను పావు కేజీ అనుకున్నాను అనమాట. తురుముకుంటే ఎక్కువ అనిపించింది. ఇది చేతితో మొత్తం కలిపేసుకొని ఒక స్వీట్ తక్కువ అయితే పంచదార వేసుకోవాలండి, లేదంటే అవసరం లేదు. కలిపేసుకుందాం బాగా. చూడండి, మొత్తం కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే పాలు మీద మూత పెట్టుకొని కుక్కర్లో ఒక 7-8 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టేసుకోండి. ఈజీగా అయిపోద్దండి. మళ్ళీ తప్పేల్లో వాటర్ వేసి పెడతారు చాలామంది. అలా చేస్తే ఎక్కువ టైం పట్టిద్దండి. ఇలాగైతే మనకి టైం కలిసి వస్తుంది, గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట అండి. ఒక 7-8 లేదంటే 10 విజిల్స్ అని పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకుంటే చక్కగా నీట్గా ఉడికిపోద్ది అన్నమాట. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకుంటానండి. కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మొత్తం ఈ తప్పేలతోటి దించేసుకోవాలన్నమాట. కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక 6-7 విజిల్లు లేదంటే 8-9 10 వరకు పెట్టుకోవచ్చండి. విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోండి. చూద్దామండి. చూడండి, జున్ను అయితే ఎంత బాగా వచ్చిందో. కుక్కర్లో 8-9 విజిల్స్ దగ్గర పెట్టుకున్నానండి. ఈజీగా అయిపోయిందనమాట. మనం చూడక్కర్లేదు కూడా, అయ్యిందా లేదా అని టెన్షన్ కూడా పడక్కర్లేదండి. అంత చక్కగా అయిపోద్దండి. చూసారా ఎంత గట్టిగా అయిందో. అసలు వాటర్ అన్నదే లేదండి. చాలా బాగా వచ్చిందన్నమాట జున్ను. మీరు ఈ స్టైల్లో చేయడానికి ప్రయత్నించండి. అంటే ఎంత గట్టిగా ఉందో చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి జున్ను. నేను ఎలా చెప్పానో మీరు అలా చెయ్యండి. టేస్ట్ అయితే సూపర్ అండి. వీలున్నంత వరకు బెల్లమే వేసుకోవడానికి ట్రై చేయండి. చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. నా కొత్త ఛానల్ అండి. నా ఛానల్ మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతామండి. ప్లీజ్ అండి, నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.